హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 9th June 2025, లాస్ట్ డేట్ 4th July 2025. దీనికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్ 13th August నుండి 30th August లోపు ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ December 2025 లో కండక్ట్ చేస్తారు. సాలరీస్ చూసినట్లయితే కేటగిరీ ప్రకారం సాలరీస్ ఉంటాయండి. పే లెవెల్ 7 కేటగిరీకి సాలరీ 44,900 నుండి 1,42,400 రూపీస్ వరకు ఉంటుంది. పే లెవెల్ 6 కి సాలరీ 35,400 రూపీస్ నుండి 1,12,400 రూపీస్ వరకు ఉంటుంది. పే లెవెల్ 5 కి సాలరీ 29,200 రూపీస్ నుండి 92,300 రూపీస్ వరకు ఉంటుంది. పే లెవెల్ 4 కేటగిరీకి సాలరీ 25,500 రూపీస్ నుండి 81,100 రూపీస్ వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్: జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి ఏ సబ్జెక్ట్ లో అయినా కానీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ గా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్ కి స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ గా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఆల్ అదర్ పోస్ట్స్ అంటే మిగిలిన పోస్ట్ కి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్: ఈ ఏజ్ 1st August 2025 కి చూసుకోవాలి. కొన్ని పోస్ట్ కి ఏజ్ 18 నుండి 27 ఇయర్స్ వరకు, కొన్ని పోస్ట్ కి ఏజ్ 20 నుండి 30 ఇయర్స్ వరకు, కొన్ని పోస్ట్ కి 18 నుండి 30 ఇయర్స్ వరకు, ఇంకొన్ని పోస్ట్ కి 18 నుండి 32 ఇయర్స్ వరకు. కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST కేటగిరీకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, PWBD కేటగిరీకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ: 100 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్, SC/ST, PWBD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. హౌ టు అప్లై: ఎలా అప్లై చేయాలి? ssc.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ త్వరలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.